అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు సేమియా పాయసం తయారు చేద్దాం. అది ఎలానో చూద్దాం ఓసారి. సేమియా 1 కప్పు, అరకప్పు షుగరు, ఒక చిన్న ముక్క కొబ్బరికాయ తురుము, ఇలా ఒక 2 యాలకులు, 1 స్పూను నెయ్యి, 1 స్పూన్ నెయ్యి, ఒక 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు. ఒక కడాయి పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పలుకులు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం వేగితే సరిపోతుందండి. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా తీసుకున్న 1 కప్పు సేమియా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించాలి. ఇదంతా సిమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా. 2 కప్పుల పాలండి, కాచి చల్లార్చిన పాలు 2 కప్పులు వేసుకున్నా. 2 కప్పుల పాలు పోసుకోవాలి. మంచిగా ఉడికే వరకు ఉడికించాలి సేమియాని. ఒక 2 యాలకులు ఇలా కొంచెం దంచుకోవాలి. ఇలా దంచి ఇందులో వేయాలి సేమియాలో. ముందుగా సగం కప్పు షుగర్ పెట్టుకున్నాం కదా, అది షుగర్ ఇందులో వేసేయాలి. వేసి అంతా కలపాలి. ఇలా మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలి. ముందుగా కట్ చేసిన కొబ్బరి తురుము, జీడిపప్పులు వేసి 1 నిమిషం పాటు మంచిగా ఉడకనివ్వాలి. పదే 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి సేమియా పాయసం. అంతేనండి, రెడీ అయిపోయింది సేమియా పాయసం. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి.